హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ ఎంకేఎస్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా కారాబాత్ అనే ఒక ఐటమ్ని చేసి చూపిస్తాను. మనకి బ్రేక్ఫాస్ట్గా మార్నింగ్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒక్కొక్కటిగా చూడండి. ముందుగా ఒక ఆలు ఇలా చెక్కు తీసి చక్కగా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలానే ఒక క్యారెట్, కొంచెం బీన్స్ అనమాట. అంటే బీన్స్ నేను ఒక 10 బీన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇది కొలత చెప్పలేను. దాంట్లో ఒక పెద్ద సైజు టమాటాని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికి తగ్గ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇలా చాక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దానిలోకి ప్రొవిజనల్ బఠానీ అని ఉంది కదండి, అది తీసుకున్నాను నేను ఒక ప్యాకెట్. అది కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీడిపప్పు, దానికి ఉప్మాకు కావాల్సింది బొంబాయి రవ్వ ఒక గ్లాస్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి, ముక్కలు ఉడికే అంతవరకు. నేను కట్ చేసిన బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోకే ఆలు కూడా వేసుకుంటున్నాను. అందులోనే క్యారెట్ కూడా ఈ సన్న ముక్కలు వేసేసుకోవాలండి అన్నీ. అందులో బఠానీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ నేను ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఈ కారాబాత్ చేయటానికి ఇందాక నేను ముక్కలు ఉడికించుకున్నాను. ఇదిగోండి, అన్నీ హాఫ్ బాయిల్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం స్టవ్ మీద మందపాటి బాండి ఒకటి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి పోపుని. ఇదిగోండి, 2 ఎండుమిర్చి కూడా ఇలా తుంచుకొని ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇదిగోండి, కొంచెం జీడిపప్పు మనకి వేగిపోయింది. ఇవి కొంచెం పక్కకి అనుకొని లో టు మీడియంలో మంటను అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కట్ చేసాను, అవన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ అటు ఇటు తిప్పుతూ ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా కూడా నేను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గించుకోవాలండి. అంటే ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకుంటే ఆనియన్స్ అన్నీ కూడా మనకి చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం అటు ఇటు తిప్పుతూ మనకి సాల్ట్ వేయటానికి కొంచెం త్వరగా రోస్ట్ అవుతుంది కదా, కొంచెం వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. మనకి టమాటా కొంచెం మగ్గిపోవాలండి. ఇప్పుడు ఇందులో నేను గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఈ కారాబాత్ చేయటానికి. అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇందులోనే రవ్వ కూడా చక్కగా వేగిపోతుంది. ఇలా వేగితే మనకి కొంతమంది బొంబాయి రవ్వ అంటే ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళు కూడా లైట్గా ఉంటుంది, చక్కగా తినచ్చు. ఇగో ఈ రవ్వని కూడా ఒక 1 మినిట్ కొంచెం అలా మనం ఆయిల్లో వేగనివ్వాలి. 1 మినిట్ వేయించుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్, బఠానీ, ఆలు, క్యారెట్ మొత్తం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇదిగో ఇవన్నీ కూడా అటు ఇటు ఒకసారి కలుపుతూ తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అటు ఇటు తిప్పుతూ కింద నుంచి పైకి ఒకసారి అడుగంట కన్నా మనం ఈ రవ్వ వేసాం కదండి, రవ్వ ఎంత వేగితే అంత బాగుంది, చక్కగా పొడి పొడిగా వస్తుంది కొంచెం. ఇదిగోండి, ఇప్పుడు నేను దీంతో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1కి 3 గ్లాసులు వాటర్ పడుతుందండి, ఎందుకంటే ముక్కలు అన్నీ ఉన్నాయి కదా మనకి, అందుకని. వాటర్ వేసిన తర్వాత అన్నీ కిందకి మీదకి ఒకసారి శుభ్రంగా కలుపుకోండి ఇలాగా. లాస్ట్గా నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి వేసి ఒకసారి కలిపేసి మనం
గిన్నె మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి. ఒక 5 నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దాం. చూడండి, నాకు కారాబాత్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, అంతా ఉడికిపోయింది. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. జీడిపప్పులు అన్నీ మనం వేసిన ముక్కలు, కూరగాయ ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇది ఎలా సర్వ్ చేసుకోవాలో నేను తర్వాత చూపిస్తాను. హలో అండి, నేను కారాబాత్ చేసుకుంటున్నాను కదా, దాంట్లోకి చట్నీ కూడా చేసుకుంటున్నాను. ముందుగా పుట్నాల పప్పు, ఒక చిన్న గ్లాసు పుట్నాల పప్పు తీసుకోండి. అందులోకి ఒక కొబ్బరి చిప్ప ముక్కలు చేసుకొని ఇలా వేసుకోండి చట్నీలోకి. అందులోనే ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ వల్ల చట్నీ మనకి టేస్ట్ వస్తుందండి. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఒకసారి నేను ఆల్రెడీ చేశాను, చాలా బాగుంది టేస్ట్, అందుకే మీకు కూడా చేసి చూపిస్తున్నాను. ఇగో పచ్చిమిర్చి ఒక మన టేస్ట్కి తగినంత, కారం ఎంత తినదలుచుకుంటే అన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందులోనే కొంచెం జస్ట్ చింతపండు రసం కొంచెం వేసుకోండి ఇలా, ఎందుకంటే కారం హైలైట్ అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ పట్టుకుంటున్నాను చట్నీ. ఇదిగోండి, నేను చట్నీ అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాను చక్కగా ఫైన్ పేస్ట్ లాగా. ఇప్పుడు దీనికి నేను పోపు వేసుకుంటాను. ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి చిన్న నేను పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేస్తున్నాను చట్నీలోకి. కొంచెం పచ్చిశనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. వేగిన పోపులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అంతే అండి, పోపు వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీలోకి వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, పోపు వేగిపోయింది. ఇప్పుడు నేను పచ్చట్లో వేసేసుకుంటున్నాను పోపు మొత్తం. ఇదిగోండి, పోపు వేసేసాను, చట్నీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, చట్నీ కారాబాత్లోకి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చేసిన కారాబాత్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇగో చూడండి ఎంత చక్కగా కుదిరిందో. మీరు కూడా ఇంట్లో ఇలా నేను ఎలా వీడియోలో చూపించానో అలా ప్రిపేర్ చేసి చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇది చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, మళ్ళీ మీకు ఈరోజు వీడియో చేసి సండే స్పెషల్గా చూపిద్దామని చెప్పని చేశాను అనమాట. ఇందులో ఈ చట్నీ చేసుకొని ఇది వేసుకొని చక్కగా ఇలా తింటే చాలా బాగుంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా ఇంట్లో ఒక సండే మీరు ఈ రెసిపీ చేసి పెట్టండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.